వచ్చింది. దానికి మనం వారసులం. అన్నిటికన్నా చాలా జాగ్రత్తగా గుర్తు పెట్టుకుని నిలబెట్టుకోవలసింది దేన్ని అంటే ఆ సంస్కృతిని నిలబెట్టుకోవాలి. వారసత్వంగా సంస్కృతిని నిలబెట్టుకోలేకపోయినా, శంకరాచార్యుల వారికి వారసులుగా శంకరాచార్యుల వారి గురించి మన పిల్లలకి మనం చెప్పకపోయినా, శంకర జయంతి చెయ్యలేకపోయినా, శంకరుల యొక్క వైభవం గురించి చెప్పి 2 శ్లోకాలు పిల్లలకి నేర్పకపోయినా మనం భావితరాలకి ద్రోహం చేసిన వాళ్ళం అవుతాం. ఎందుకంటే సంస్కృతి ప్రవాహాన్ని విచ్ఛిన్నం చేసిన వాళ్ళం అవుతాం. ఈ దేశం గొప్పతనం ఏమిటంటే కృతేచ ప్రతికర్తవ్యం ఏషధర్మ సనాతనః. ఉపకారం చేసిన వాడికి తిరిగి ఉపకారం చేయి. సమస్త ప్రాణుల యందు భగవంతుణ్ణి చూడు. అన్నీ సంతోషంగా ఉండాలి, అన్నీ ప్రశాంతంగా ఉండాలి. దాని కొరకు త్యాగం చేయి, దాచుకోవడం కాదు. నువ్వు నలుగురికి పెట్టడంలో సంతోషాన్ని పొందు. ఇది చెప్పిన జాతి. ఆ సంస్కృతి ప్రవాహం ఆగిపోకూడదు. ఆగిపోకూడదు అంటే దాన్ని చెప్తూనే ఉండాలి. ఆ గ్రంథాలు ఇంట్లో ఉండాలి, అవి చదువుతూ ఉండాలి. ఆ పుస్తకము లేదు, చదివేవాడు లేడు. ఇంటికి వచ్చినప్పుడు పిల్లలు చదవడానికి నాన్నగారు కూర్చునే గదిలోకి వెడితే ఒక్క పుస్తకం కనపడకపోతే ఆ తర్వాత వారసత్వ సంపదగా పిల్లలకి ఏమొస్తుంది? ఏం చదువుతారు వాళ్ళు? నువ్వు అవన్నీ చదివి వ్రాసిన పుస్తకం ఒక్కటి ఉంటే ఏమో ఆ తర్వాత అది ఎవరు చదువుతారో, ఏ మనవడు చదువుతాడో, ఏ ముని మనవడు చదువుతాడో. తాతగారు ఎన్ని పుస్తకాలు చదివారు, ఎన్ని పుస్తకాల పేర్లు రాశారు, ఎన్ని పుటల యొక్క సంఖ్య వేశారు ఇక్కడ అంటే ఈయన ఇన్ని చదివి ఉండాలి. అవన్నీ ఇన్ని పుస్తకాలా? ఇవన్నీ చదివారు ఆ తాతగారు. ఆయనకి మనవణ్ణయ్యుండి నేను ఇందులో 4 పుస్తకాలు చదవకపోతే చాలా అసహ్యంగా ఉంటుంది, నేను చదవాలని వాడు తీస్తాడు ఆ పుస్తకం. అది నీకు శాశ్వతంగా వంశానికి కీర్తి తెస్తుంది. వాడు ఎంత సంపాదించాడన్నది కానీ కాదు, అది కొంతవరకే. వాడు ఎలా బ్రతికాడు, ఎలా 10 మందికి గౌరవాన్ని ఇచ్చాడు, 10 మంది దగ్గర గౌరవం పొందాడు, ఎంత త్యాగశీలతతో బతికాడు అన్నదాని వలనే ఇంటికి గౌరవం. అది నిర్ణయింపబడాలి అంటే ఇటువంటి వాంగ్మయం ప్రవహించాలి. ప్రవహించకపోతే శంకర జయంతి చేయడం కష్టమైపోతే, శంకర జయంతికి ₹1 ఖర్చు పెట్టడం కష్టమైపోతే, శంకర జయంతి నాడు ఒళ్ళు వంచడం కష్టమైపోతే నువ్వు భావితరాలకు అందించేది ఏముంటుంది? భోగం తప్ప. అలా శంకరాచార్యుల వారు కూడా అనుకుని ఉండుంటే ఇవాళ ఉండుండేదా సనాతన ధర్మం? ఉండేదా ఈ గౌరవం మన జాతికి? అటువంటి మహాపురుషులకు నివాళి ఇవ్వలేకపోతే ఇంకా మనుష్య జన్మకి తాత్పర్యం ఏముంది? కాబట్టి చతుషష్ఠి కళాభిజ్ఞాయ నమః. ఆయన 64 కళలు పరిపూర్ణముగా తెలిసున్నవారు. ఈ 64 కళలు భిన్న భిన్నములుగా ఉన్నాయి జాబితాలు. అందులో భోజుడు ఇచ్చినటువంటి జాబితాని ప్రధానంగా తీసుకుంటారు, ఎక్కువ మంది దాన్ని తీసుకుంటారు. అందులో అనేకమున్నాయి ఆ కళల పేర్లు, కానీ ఏదో కొద్దిగా మాత్రం వినిపిస్తాను. ఇప్పుడు అవన్నీ చెప్పినంత మాత్రం చేత అవన్నీ వచ్చేసాయని కాదు, కానీ కొన్నైనా చెప్పుకోపోతే అన్యాయం కాబట్టి. గీతము, వాదిత్రము, నృత్తము, నాట్యము, చిత్రము, పుస్తకకర్మ, పత్రఛేద్యము అంటే ఆకు తుంపడం కూడా అలా తుంపాలన్నమాట. పత్రఛేద్యము, లిపి జ్ఞానము, వచన కౌశలము, వైలక్షణ్యము, మాల్యవిధి దండకట్టడం, మాల్యవిధి, గంధయుక్తి, ఆస్వాద్య విధానము, అనురంజన జ్ఞానము, రత్నపరీక్ష, ఉపకరణక్రియ, సీవ్యము, అజీవజ్ఞానము, పశ్వాది వైద్యము, మాయాకృతము, పాషండ సమయ జ్ఞానము, క్రీడాకౌశలము, సంహనము, శరీర సంస్కార కౌశలము, ఇవన్నీ 64లో ఉన్నాయి. ఇందులో శంకరాచార్యుల వారికి తెలియనిది లేదు. ఆ నుంచి బండిరా వరకు ఆయనకి తెలుసు 64 కళలు తెలుసుక. ఆ మాట నేను చెప్పడం కాదు, ఆయన పక్కనే ఉన్నటువంటి శిష్యుడు తోటకాచార్యులు వారు చెప్పారు. అందుకని విదిత అన్నమయ్య విశదైక కళ అన్నారు. విశదైక కళ అంటే పరిపూర్ణముగా కళలు తెలిసి ఉన్నటువంటి